వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరంగల్ జిల్లా గ్రాండ్ గాయత్రి హోటల్లో లిఫ్ట్ కింద ఇరుక్కున్న వ్యక్తి. వైఎస్ జగన్ కోడ్ ఉల్లంఘించారు, సీఎం చంద్రబాబు ఫైర్. బంజారా హిల్స్లోని తాజ్ బంజారా హోటల్ సీజ్. జగిత్యాలలో బాక్స్ క్రికెట్ చిల్లాక్స్ స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ను ప్రారంభించిన కరీంనగర్ ఎమ్మెల్సీ తాటిపత్రి జీవన్ రెడ్డి. గంభీరావుపేటలో పాల క్యాన్లతో రోడ్డుపై బైఠాయించిన రైతులు, కలెక్టర్ తీరుపై మండిపడుతున్న అన్నదాతలు. రుణమాఫీ కాలేదంటూ గాంధీభవన్ మెట్ల మీద వృద్ధ రైతు ధర్నా. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రభుత్వం నిషేధించిన గుట్కాలు విక్రయించిన బెల్ట్ షాపుల్లో అక్రమంగా మద్యం అమ్మిన చట్టపరమైన చర్యలు తప్పవని షాద్నగర్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జె నర్సయ్య హెచ్చరించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లా ఉన్నతాధికారుల ఆదేశానుసారం గురువారం మధ్యాహ్నం నుండి తమ సిబ్బంది మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు చేయగా సుమారు 60,000 విలువ గల మద్యం సీసాలు, నిషేధిత గుట్కాలు లభించినట్లు ఆయన వివరించారు. ఇంకా డాక్యుమెంట్లు లేని 10 వాహనాలను పట్టుకున్నట్లు ఆయన వివరించారు. అక్రమంగా మద్యం అమ్ముతున్న 6 మందిపై, గుట్కాలు అమ్ముతున్న 4గురిపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. అలాగే 10 వాహనాలను సీజ్ చేసినట్లు వివరించారు. మైనింగ్ పర్మిషన్ లేకుండా అక్రమంగా ఇసుక, మట్టి తరలించిన వారిపై చర్యలు తీసుకుని ఆ వాహనాలను సీజ్ చేస్తామని ఆయన హెచ్చరించారు. ఇతర రాష్ట్రాల నుంచి అనుమతులు లేకుండా వచ్చే వాహనాలను తనిఖీలు చేసి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ తనిఖీ కార్యక్రమాల్లో ఎస్ఐలు రవీంద్ర నాయక్, జి రామచందర్, శ్రీకాంత్, బాలస్వామి, శివారెడ్డి, ఏఎస్ఐ సక్రి నాయక్ సిబ్బంది పాల్గొన్నారు. లీగల్ లిక్కర్ అమ్మొద్దు, ప్లస్ ఎట్ ద సేమ్ టైం ఈ గుట్కాలు కూడా కిరాణా షాప్లో అమ్మొద్దని హెచ్చరిస్తున్నాం. ఎవరైతే అట్లా అమ్మిన వారిపై కేసులు కట్టడం జరుగుతుంది, చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి పోలీసు వచ్చినా ఏ రోజు వస్తారో చెప్పలేము. సడన్గా కూడా విజిటింగ్ ఉంటుంది, విజిటింగ్ చేస్తారు, సర్ప్రైజ్ చెక్ చేస్తారు. కాబట్టి ఎవరైనా కూడా గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం ఏదైతే ఉందో అదే చేయాలి తప్ప ఇల్లీగల్ బిజినెస్లు చేయొద్దని, ఇసుక కానీ ఈ యొక్క మట్టి కానీ అవి కూడా తీసుకెళ్తే ఏదైతే పర్మిషన్ ఉంటే మాత్రం దానికి మైనింగ్ పర్మిషన్ ఉంటేనే అలౌ చేస్తాం. పర్మిషన్ లేనిచో ఖచ్చితంగా కేసులు చేయడం జరుగుతుంది. ఈ వేరే డిస్టిక్కి వెళ్ళి వేరే స్టేట్లకు వెళ్ళి కూడా ఈ రూట్లో వెళ్ళే వెహికల్స్ కూడా వాళ్ళు జిఎస్టీ కానీ వాళ్ళ యొక్క డాక్యుమెంటేషన్ కరెక్ట్ లేకపోతే వెహికల్ ఆప్ చెక్ చేసి వాటిపైన కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ఇల్లీగల్ పనులు చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. మాజీ సీఎం వైఎస్ జగన్ గుంటూరు పర్యటన వివాదంపై ఢిల్లీలో ఉన్న సీఎం చంద్రబాబు స్పందించారు. ఎన్నికల కోడ్ ఉన్న ఎన్నికల సంఘం ఆదేశాలను కూడా పట్టించుకోకుండా వైఎస్ జగన్ గుంటూరుకు వెళ్లి ఎన్నికల ప్రవర్తన నియమాలని ఉల్లంఘించారని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కొరకు రాజకీయం చేయాలని వైఎస్ జగన్ కు సీఎం చంద్రబాబు చురుకలు అందించారు. ఎన్నికల కోడ్ ఉన్నందున గుంటూరు మిర్చి యార్డుకు రావడానికి వీలు లేదని పోలీసులు కూడా వైఎస్ జగన్ కు చెప్పినట్లు గుర్తు చేశారు. రావద్దని ముందే చెప్పినా మిర్చి యార్డుకు వెళ్లి తనకు భద్రత కల్పించలేదని వైఎస్ జగన్ ఆరోపణలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఎన్నికల సంఘం కంటే వైఎస్ జగన్ గొప్పవారు కాదని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. నేను అనేదంటే, ఎప్పుడు కూడా రాజకీయ పార్టీల్లో ఉండే నాయకులం ప్రజాస్వామ్యయుతంగా ప్రవర్తించాలి. ప్రజాస్వామ్యంగా ప్రవర్తించకుండా హై హ్యాండెడ్గా రౌడీజాలు చేస్తామంటే అది కరెక్ట్ కాదు. ఒకసారి నేను అడుగుతున్న, రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికల కమిషన్ చెప్పింది, నేను చెప్పలా. ఎన్నికల కమిషన్ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కాదు, స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ. అది అన్ని రాజకీయ పార్టీలను రెగ్యులేట్ చేసే వ్యవస్థ.
వాళ్ళ మీద నమ్మకం ఉంటే మీరు పోకుండా అవాయిడ్ చేయాలి. మీరు వెళ్ళినప్పుడు అది ఇల్లీగల్ అవుతుంది. మీరు ఇల్లీగల్ యాక్టివిటీకి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వడం ఎక్కడన్నా మనం చూసామా? మీరు అడగడం ఏంటి? నువ్వు పోయిందే ఐ హ్యాండెడ్గా ఇల్లీగల్ యాక్టివిటీ చేసినప్పుడు నాకు పోలీసులు కూడా రావాలన్నా వెనకాలంటే రేపు రాబోయే రోజు నువ్వు నేరాలు చేస్తానంటే పోలీసులు చూస్తూ మీ దగ్గర రావాలన్నా? ఇది కరెక్ట్ అప్రోచ్ కాదు. ఇది నాకు సంబంధించిన విషయం కాదు, ఎన్నికల కమిషన్ విషయం. కానీ వచ్చింది కాబట్టి చెప్పాల్సి వస్తూ ఉంది. ఇది ప్రజాస్వామ్యాన్ని చాలా చూశాను. ఇలాంటి రాజకీయ నాయకుల్ని, ఇలాంటి రాజకీయ పార్టీలను ఎప్పుడు చూడలేదు. ఫేస్బుక్లో వైఎస్ జగన్ మరియు వారి కుటుంబ సభ్యులపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారిపై న్యాయపరమైన చర్యలు కోరుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ లీగల్ సెల్ తరపున కదిరిపట్టణ సీఐకి కంప్లైంట్ ఇచ్చి యాక్ట్ నాలెడ్జ్మెంట్ తీసుకోవడం జరిగింది. సోషల్ మీడియాలో వైసీపీ కుటుంబ సభ్యుల మీద కానీ, పార్టీ అధినాయకుడి వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కానీ చాలా నీచంగా జుగుప్సాకరమైనటువంటి పోస్టులు పెట్టడం జరుగుతుంది. రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేని ఎక్కడో విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్నటువంటి అమ్మాయిలను సైతం వదలకుండా ఇతను నీచంగా కామెంట్లు చేసిన వారి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని వైసీపీ లీగల్ సెల్ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాజకీయంగా ఏదైనా పోస్టులు పెట్టుకుంటే దాన్ని ఎవరు అభ్యంతరం చెప్పరు. ఈ మధ్యకాలంలో ఈ టీడీపీ నాయకులు కావచ్చు, వేరే వాళ్ళ మీద కావచ్చు, రాజకీయంగా పోస్టులు పెడితేనే వైసీపీ కార్యకర్తలను, నాయకులను అక్రమంగా నిర్బంధించి 100 కేసులు పెట్టి వేధిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఇలా అమ్మాయిల గురించి నీచంగా కామెంట్లు పెట్టే వారి గురించి ఎలాంటి చర్యలు తీసుకుంటారో మేము కూడా వేచి చూస్తాం. గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద ఫేస్బుక్లోనూ అనేక సామాజిక మాధ్యమాల్లోనూ అనుచితమైన పోస్టులు పెట్టి ఆయనను, ఆయన కుటుంబాన్ని కించపరుస్తూ చాలామంది అనుచితమైన పోస్టులు పెడుతున్నారు. ఆయన ఈ మధ్యకాలంలో లండన్ వెళ్ళి తన కుమార్తె గ్రాడ్యుయేట్ అయిన సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో తీసుకున్న ఫోటోలను కూడా మార్ఫింగ్ చేసి ఇష్టానుసారంగా సభ్య సమాజం ఎటు గ్రహించే విధంగా, ఎవరు చదవడానికి చూడడానికి కూడా వీల్లేని విధంగా అసభ్యకరమైన పోస్టింగ్లు పెడుతున్నారు. కంప్లైంట్ సిఐ గారు కూడా కంప్లైంట్ తీసుకుని మాకు అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చి దాన్ని నోటీసులు ఇచ్చి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అది ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన, వారి కుటుంబ సభ్యులపైన www.facebook.com/15ER6UGXKN అన్నటువంటి ఒక ఫేస్బుక్ కామ్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని, వారి కుటుంబ సభ్యులని నానా విధాలుగా చెడ్డగా వారి యొక్క మనోభావాలను దెబ్బతినేటట్టుగా ఫేస్బుక్లో పెట్టడం జరిగింది. ఈ విషయమై మిత్రుడు వెంకటరామరెడ్డి గారు వీటిని 15/2/2025 ఉదయం 8:15 గంటలు పరిశీలించి వీటిపైన సార్ మనోభావ ఫ్యామిలీను, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మనోభావాలు దెబ్బతినాయి అనేటువంటిగా ఉన్నాయని చెప్పే ఉద్దేశంతో ఈరోజు కదిరి టౌన్ సిఐ గారికి చేసిందను సోషల్ మీడియా కింద ఈ పోస్టులు పెట్టడం చాలా అసభ్యకరంగా ఉన్నాయి సార్. నవజాత శిశువులకు ఏమైనా తీవ్రమైన సమస్యలు వచ్చి వారిని పెద్ద ఆసుపత్రికి తరలించాల్సి వచ్చినప్పుడు అంబులెన్స్లో తగిన సదుపాయాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారని, అలాంటి పిల్లలందరికీ ప్రాణదాత లాంటి ఒక సరికొత్త అంబులెన్స్ను కిమ్స్ కడల్స్ ఆసుపత్రి ప్రారంభించడం ఒక నవశకమని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. కర్నూలులోని కిమ్స్ కడల్స్ ఆసుపత్రిలో కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చిన అత్యంత అధునాతమైన నియోనాటల్ అంబులెన్స్ సర్వీసులను ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రాయలసీమ పరిధిలోని ఎక్కడైనా పుట్టిన పిల్లలకు తీవ్ర సమస్యలుంటే వాటిని ఇంక్యుబేటర్లో పెట్టడం, అవసరమైతే మరింత అత్యాధునిక వైద్య సేవలు అందిస్తూ అత్యంత సురక్షితంగా పెద్ద స్థాయి ఆసుపత్రులకు తరలించడం దీనివల్ల సాధ్యమవుతుందని చెప్పారు. రామలింగమూర్తిని హత్యకు రాజకీయ రంగు పూలుముతున్నారని అన్నారు. రామలింగమూర్తిని హత్య చేశారని ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితులను పట్టుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రామలింగమూర్తి హత్యకు నాకు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఎలాంటి సంబంధం లేదు. భూ వివాదాల కారణంగా జరిగిన హత్య ఇది. రామలింగమూర్తిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని మా బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం గతంలో ఒక హత్య చేసుంటాడని ధర్నాలు చేశారు. అలాంటి వారిని కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా చేర్చారు గండ్ర వెంకటరమణారెడ్డి. మరి వాళ్ళు ఇరువురు కూడా మరి ఇద్దరి మధ్య వైరుధ్యం ఉందనేది చాలా స్పష్టంగా ఉన్నది. కాబట్టి అది ఆ కోణంతో చూడకుండా ఈరోజు మా మీద బట్టగాల్సి మీదే బాధ్యత అనేటువంటి పద్ధతిలో చేయడం ఏదైతుందో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ హత్యకు నాకు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఎలాంటి సంబంధం లేదు.
మరి ఈరోజు వాళ్ళు చెప్తా ఉన్నారు, మా అక్కడ ఉండేటువంటి స్థానిక శాసనసభ్యుడు దీన్ని నిష్పక్షపాతంగా విచారం చేయాలి, ఎంత లోతుగా అధ్యయనం, మేము కూడా చెప్తున్నాం లోతుగా అధ్యయనం చేయాలి, ఖచ్చితంగా దోషులను శిక్షించాలి అని కూడా మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వారు ఏదో సిబిసిఐడి అంటున్నారు, సిబిసిఐడి కాకపోతే సిబిఐ ఎంక్వైరీ చేసినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మేము మాకు యొక్క హత్యకు ఈ వ్యక్తికి మాకు ఎలాంటి సంబంధం లేదు మరి అనే మాటని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ రాజలింగమూర్తి భార్య ఇచ్చినటువంటి మరి కాంప్లైంట్, అందులో భూ వివాదం ఉన్నట్టుగా, అందులో కొంతమంది వ్యక్తులు కలిసి అతని భర్తను హత్య చేసినట్టుగా కాంప్లైంట్ చేయడం జరిగింది. దాని ఆధారంగానే పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ కాపీని కూడా ఇవ్వడం జరిగింది. చాలా స్పష్టంగా చంపినటువంటి వ్యక్తులు పోలీసుల దగ్గర, మరి పోలీసులు పట్టుకున్నారా, పోలీసుల వాళ్ళు లొంగిపోయినా నాకు సమాచారం లేదు, కానీ పోలీసుల దగ్గర ఉన్నట్టుగా మాకు సమాచారం ఉంది. చంపినటువంటి వాళ్ళు మేము చంపినామని చెప్తా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా తెలిసిన తర్వాత ఈరోజు వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు చూస్తూ ఉంటే ఈ యొక్క హత్యా కోణాన్ని రాజకీయ దురుద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ పైన, సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిపైన, హరీష్ రావు గారిపైన, నాపైన చుట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు కనబడతా ఉన్నది. ఎందుకంటే ఈ యొక్క రాజలింగమూర్తి అనేటువంటి వ్యక్తి కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఒక కేసు వేసిండు. ఆ కేసు వేసినందుకే మంత్రి అయితే సాక్షాత్తు వెంకటరమణారెడ్డి హత్య చేయించిండని చెప్తా ఉన్నాడు. ఏ ఆధారంతో ఆయన మాట్లాడుతున్నాడో ఆయన నోటికే మొక్కాలి. ఈరోజు ఆయన పార్టీ శాసనసభ్యుడిగా ఉండేటువంటి వేముల వీరేశం అనేటువంటి ఈరోజు ప్రస్తుత శాసనసభ్యుడు గతంలో ఒక హత్య చేయించిండని చెప్పి ఆ రోజు ధర్నాలు చేసినటువంటి సందర్భాలు మనం చూసినాం. అసెంబ్లీ వేదిక మీద కూడా లేనటువంటి మాటలు అనేకం మాట్లాడినట్టు చూస్తున్నాం. వెంకటరెడ్డికి ఇది పూర్తిగా ఒక ఆనవాయితీ అయిపోయింది, ఆనవాయితీతో మాట్లాడుతున్నట్టుగా అర్థమవుతా ఉంది. 5 సార్లు ఎమ్మెల్యేనైనా నాకే అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తారు? రేవంత్ రెడ్డి దగ్గర ఉండే జైపాల్ రెడ్డి, ఇంకొకరు దినేష్ రెడ్డి అని ఎవరో ఉన్నారు. నేను అపాయింట్మెంట్ కోసం ఎప్పుడు వచ్చినా ఫోన్లు చేస్తూ మెసేజ్ పెడుతున్నా వాళ్ళు మాత్రం సమాధానం ఇవ్వడం లేదు. సెక్రటేరియట్కి డైరెక్ట్ పోయి కలుద్దామంటే అక్కడ బందోబస్తు ఉంటుంది. ఇవాళ సెక్రటేరియట్ వద్దకి వెళ్ళగానే అక్కడ ఉన్న అధికారిపై అధికారులకు ఫోన్ చేశాడు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య. వస్తారని చెప్తే లేదు పొమ్మనండి, అపాయింట్మెంట్ కుదరదని చెప్పారు. ఈ గవర్నమెంట్, ఈ ముఖ్యమంత్రి ఎవరి కోసం పనిచేస్తున్నారు, ఎవరికి సేవ చేస్తున్నారు? మా లాంటి వాళ్ళ నుంచి అభ్యర్థనలు తీసుకుంటే ప్రజా సమస్యలు ఏంటో తెలుస్తుంది అని మా అనుభవాలు చెప్తామని అన్నారు. గేటు కాడికి పోతే గేటు కాడ బందోబస్తు, ఆ బందోబస్తులో ఉన్నటువంటి అధికారులు, పోలీస్ అధికారులు, సిబ్బంది వీళ్ళు కోరారు. ఇవాళ పరిస్థితి ఏంటంటే నేను అడిగి పోగానే ఒక అతను ఫోన్లో మాట్లాడుతూ పైకి ఫోన్ చేశాడు. వాళ్ళు అడిగారు, గుమ్మడి నరసయ్య గారు వచ్చిండండి, గుమ్మడి నరసయ్య గారు ఉన్నాడండి అని చెప్పారు. గుమ్మడి నరసయ్య గారిని వెళ్ళిపోమని చెప్పండి, ఇప్పుడు వీలు పడదు అని చెప్పారు. అంటే ఈ గవర్నమెంటు లేదు, ఈ ముఖ్యమంత్రి ఎవరి కోసం, ఎవరికి సేవ చేస్తాడు? అలాంటి వాళ్ళ నుంచి తీసుకుంటే ప్రజా సమస్యలు ఏంటో వస్తాయి. మా అనుభవాలు చెప్తాం, మాకు సంబంధించిన సమస్యలు చెప్తాం. ఆ విధమైనటువంటి పద్ధతిలో అనుభవంతో చేయొచ్చు. ఏంటో అసలు మరి నేను చెప్పేది నబుద్ధి కాకనా, మేమంటే ఇష్టం లేకనా అర్థం కావట్లే. నేను 5 సార్లు ఎమ్మెల్యేనైనా ఎన్టీ రామారావు, రాజశేఖర రెడ్డి, చంద్రబాబు వీళ్ళందరితోటి నేను అంటే ముఖ్యమంత్రి ఏపీ సచివాలయంలోని సిఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి గురువారం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలు, ఇంటర్మీడియట్ పరీక్షలు, P4 మోడల్ సర్వే, MSME సర్వే, జిల్లా వారీగా పెర్కాప్షన్ ట్రాకింగ్ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు, సంబంధిత ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నుండి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమారి, IAS జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ, DROA మాలోల తదితరులు. చదువు అనే ధోరణిలో
ఎప్పుడు ఉండకండి. విద్య మన ఇంగిత జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవడానికి ఎంతగానో ఉపకరిస్తుంది. చదివి వదిలేయకుండా వాటిని ఆచరించడం అలవర్చుకోవాలి. విద్య ఒక పరమార్థం మనం అన్నింటిలోనూ చక్కని శాస్త్రీయ ధోరణి పెంపొందించుకోవడమే అని గుర్తుంచుకోవాలి. చాలామంది పిల్లలు ఎగ్జామ్ సమయం టెన్షన్తో, భయంతో నిద్ర మానేసి చదువుతుంటారు. తీరా పరీక్షా సమయం వచ్చేసరికి ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ అఫెక్ట్ అవుతుంది. దానివల్ల ఎగ్జామ్స్ సరిగా రాయలేరు. అందుకే స్ట్రెస్ అనేది ఉండకూడదు. కూల్గా చదివి ఎగ్జామ్స్కి ఇప్పటి నుంచే ప్లాన్డ్గా చదివితే లాస్ట్ మినిట్లో టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. మీ శ్రమకి తగిన ఫలితం ఖచ్చితంగా వస్తుంది. ఈ నేపథ్యంలో మీకోసం ఫ్యూ టిప్స్ ఏంటంటే, ఎటువంటి టెన్షన్ లేకుండా ఎగ్జామ్ హాల్ లోపలికి వెళ్ళండి. క్వశ్చన్ పేపర్ని బాగా చదవండి. క్వశ్చన్స్ ఎన్ని వచ్చు ఎన్ని రావు అని చూసుకోండి. ఫస్ట్ వచ్చిన క్వశ్చన్స్తో స్టార్ట్ చేయండి. మంచి హ్యాండ్ రైటింగ్ని మెయింటైన్ చేయండి. అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. డూ క్యారీ వాటర్ బాటిల్ టు స్టే హైడ్రేటెడ్. అద్భుతమైన కలలు కనండి. అద్భుతాన్ని సాధించండి. నో స్ట్రెస్, గివ్ యువర్ బెస్ట్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. మీ కలెక్టర్. నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ గొత్తికోయ ఏరియా కమిటీ సభ్యురాలు, కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణ రెడ్డి ఆలియస్ కోసా, ప్రొటెక్షన్ గ్రూప్ కమాండర్ వంచం కేశ ఆలియస్ జిన్ని శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ ఎదుట లొంగిపోయింది. ఈ లొంగుబాటుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ వివరాలను వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లొంగిపోయిన మావోయిస్టు పార్టీ సభ్యులకు అందిస్తున్న పునరావాసన పథకాలకు ఆకర్షితులు కావడంతో పాటు ప్రధానంగా తాను సురక్షితంగా లొంగుబాటు అయ్యేందుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని వరంగల్ కమిషనర్ పోలీస్ అధికారులకు ఇచ్చిన వాగ్దానంతో పాటు ప్రస్తుతం మావోయిస్టు పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత రావడం, ఆరోగ్యంగా కూడా సహకరించకపోవడంతో లొంగిపోయిందని, పోలీసుల ఎదుట లొంగిపోయిన వంచం కేశాపై 4 లక్షల రూపాయల ప్రభుత్వ రివార్డు ఉన్నట్లుగా వరంగల్ పోలీస్ కమిషనర్ వెల్లడించారు. ఈరోజు వరంగల్ పోలీస్ దగ్గర కేసా ఏరియా కమిటీ మెంబర్ పామేడు నుంచి వాళ్ళు సరెండర్ చేశారు. మన దగ్గర ఆల్మోస్ట్ 10 years వరకు, ఒక 10 years వరకు పార్టీ లోపల పనిచేసి మళ్ళీ పార్టీ ఐడియాలజీకి డిస్సాటిస్ఫైడ్ అయ్యి హెల్త్ రీజన్తో వాళ్ళు మన దగ్గర సరెండర్ చేస్తున్నారు. ఈ సరెండర్డ్ కార్డర్కి రిలేటివ్స్ కూడా, ఫాదర్ తర్వాత సిస్టర్ కూడా పార్టీలో పనిచేశారు. రాసపల్లి ఊరు వాళ్ళకి సొంత ఊరు ఉంది సిజీ పామేడులో. అక్కడ నుంచి మన దగ్గర వచ్చి ఈరోజు సరెండర్ చేశారు. వాళ్ళు చాలా కీలకమైన మావోయిస్ట్ లీడర్స్ దగ్గర పనిచేశారు. సెంట్రల్ కమిటీ మెంబర్స్ దగ్గర ప్రొటెక్షన్ టీంలో కూడా లీడ్ చేశారు. ఇప్పుడు మా దగ్గర సరెండర్ చేస్తున్నారు. వాళ్ళకి కార్డర్ పరంగా వాళ్ళకి అన్ని రీహాబిలిటేషన్ ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేస్తాము. థ్యాంక్ యూ. బార్డర్ మీద, ఛత్తీస్గఢ్ బార్డర్ మీద మూవ్మెంట్స్ మనకు ఉంది, కానీ మన ప్రాంతంలో మావోయిస్ట్ మూవ్మెంట్ లేదు. స్పెషల్గా మనము వరంగల్ గురించి చెప్పుకోవచ్చు. ఈ వరంగల్ కమిషనరేట్ పరిధిలో రీసెంట్ పాస్ట్లో మావోయిస్ట్ మూవ్మెంట్ సైట్ కాలేదు. కానీ మనం బార్డర్ దగ్గర ఉన్న పాత ఉమ్మడి వరంగల్కి ఒక కనెక్షన్స్ ఉంటుంది. ఆ దృష్టిలో పెట్టి మేము ఎప్పుడు కూడా యాంటీ ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీస్లో జాగ్రత్తగా ఉంటాము. మన విఐపి సెక్యూరిటీ, మన రోడ్ మూవ్మెంట్లో ప్రికాషన్స్, తర్వాత పోలీస్ స్టేషన్ సెక్యూరిటీ మీద మనము అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నాము. బట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో దేర్ ఈజ్ నో మావోయిస్ట్ మూవ్మెంట్ ఇన్ అవర్ జ్యూరిడిక్షన్. థ్యాంక్ యూ. He has come and surrendered all the benefits of the government of Telangana. మనకు ఉన్న చట్టం పరంగా ఉన్న బెనిఫిట్స్ వాళ్ళకి పోతుంది. దట్ మే బి ద రీజన్. థ్యాంక్ యూ.
కల్లూరు నగరంలో ప్రణాళికబద్ధంగా కాలనీల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని నగర మేయర్ బివై రామయ్య, పాణ్యం శాసనసభ్యురాలు గౌడ్చేర్తారెడ్డి, కమిషనర్ ఎస్ రవీంద్రబాబు అన్నారు. శుక్రవారం 19వ వార్డు జోహరాపురం రహదారిన 50 లక్షల రూపాయలతో డిస్పోజల్ డ్రైనేజీ నిర్మాణానికి, రాంప్రియ నగర్లోని పార్కు స్థలానికి 5 లక్షల రూపాయలతో ఆర్సీసీ ఫ్రాంక్ ప్రహారీ నిర్మాణానికి, వెంకటాద్రి నగర్ నందుగల 9.98 లక్షల రూపాయలతో సీసీ డ్రైన్ కల్వర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కుర్బా పరమేష్, ఎస్ఈ రాజశేఖర్, ఎంఈ శేషసాయి, డిఈ నరేష్, ఏఈ భార్గవి తదితరులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా గ్రాండ్ గాయత్రి హోటల్ లిఫ్ట్ కింద ఇరుక్కున్న వ్యక్తి హోటల్ మరమ్మతులు జరుగుతున్న సందర్భంలో ఒక్కసారిగా లిఫ్ట్ కింద పడడంతో ప్రమాదం. సంఘటన స్థలానికి చేరుకున్న ఇంతేజార్ గంజ్ పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా గ్రాండ్ గాయత్రి లిఫ్ట్ నిర్మాణం సెల్లర్ పార్కింగ్ వద్ద ఉన్న లిఫ్ట్ మోయడంతో ప్రమాదం. లిఫ్ట్లో ఇరుక్కున్న వ్యక్తిని సురక్షితంగా కాపాడిన రెస్క్యూ టీం సకాలంలో అందరినీ అప్రమత్తం చేసి లిఫ్ట్లో ఇరుక్కున్న వ్యక్తిని బయటకు తీసి 108 వాహనం ద్వారా ఆసుపత్రికి పంపించిన ఇంతేజార్ గంజ్ పోలీసులు సిఐ కుషూర్ను అభినందించిన స్థానికులు. అంబులెన్స్ కిందికి రమ్మన్నా భయపడదు ఏం కాలే జరగండి మీరు కొంచెం జరగాలి బాబా, దాని హెడ్ జాగ్రత్త. అందరం ఉన్నాం. అంబులెన్స్ కిందికి రమ్మన్నా భయపడదు ఏం కాలే. జగిత్యాల జిల్లా మాల్యాల మండలం కేంద్రంలోని అరేకటిక సంఘం ఆధ్వర్యంలో శివాజీ మహారాజ్ శోభయాత్ర బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి శివాజీ ప్రతిమతో మాల్యాలలోని ప్రధాన కూడలలో శివదీక్ష పరులతో కలిసి శోభయాత్ర చేశారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షులు గాజుల మల్లేశం, నాంతాబాద్ మనోహర్, నాంపల్లి గౌడ్, శేఖర్ ముదిరా, శశాంత్, జై శివాజీ యువసేన సభ్యులు మరియు పట్టణ ప్రజలు పాల్గొన్నారు. హన్మకొండ జిల్లా భూపాల్పల్లిలో రాజలింగమూర్తి హత్య పూర్తిగా రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ వల్లనే జరిగిందని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఏకే ఆరోపించారు. రేవంత్ రెడ్డి తెలంగాణలో హోమ్ మినిస్టర్ నియమించకపోవడం వల్ల శాంతి భద్రతలు దెబ్బతింటున్నాయని అన్నారు. మెగా కృష్ణారెడ్డి మీద పోరాడుతున్న 1,15,000 కోట్ల అవినీతి గురించి వెంటనే సిబిఐ ఎంక్వైరీ చేయాలి. మెగా కృష్ణారెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితులు కాబట్టి వీళ్ళ ఇద్దరి అవినీతి మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి. వెంటనే రాజలింగమూర్తి కుటుంబానికి రేవంత్ రెడ్డి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. మీరు న్యాయం చేస్తారా లేదా నన్ను చేయించమంటారా?
దేవుడు మీ కుటుంబాలను సర్వనాశనం చేస్తాడు, మీ పిల్లల సర్వనాశనం చేస్తాడు. ఎందుకంటే రాజలింగమూర్తికి కూడా పిల్లలు ఉన్నారు కదా, కుటుంబం ఉంది కదా. మనుష్యుడు ఏ విగుతునో ఆ పంటనే కోస్తాడు. మీరు న్యాయం చేయండి, డబ్బుకి మెనిపులేట్ అవ్వకండి, పొలిటికల్ ప్రెషర్కి అసలు మెనిపులేట్ అవ్వకండి. సీక్రెట్గా వచ్చి నన్ను కలవండి, నేను మీ తరపున నిలబడతాను. ఎందుకంటే 100% పోలీసులు న్యాయం చేస్తున్నారు కాబట్టే కొంచెమైనా రాష్ట్రం బాగుంది. మీ తరపున నేనున్నా, మీ తరపున దేవుడు ఉంటాడు. రాజలింగమూర్తి న్యాయం జరగాలి. ఇక్కడ ఎమ్మెల్యే చేయించాడా? ఇదేంటిది? 100,000 హత్యలు జరుగుతుంటే, 100,000 మానభంగాలు జరుగుతుంటే ఎక్కడ న్యాయం? ఇది ఏమవుతుంది? నైజీరియాలో కూడా పట్ట పగలు చంపేస్తారు. అంతకంటే 100 రెట్లు ఎక్కువ ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరుగుతున్నాయి. బాధ్యత తీసుకోవాలి కదా. రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ని అపాయింట్ చేసి ఆయన హోమ్ మినిస్టర్ పదవికి రాజీనామా చేయాలి, లేదా నా ఫైట్ ఆగదు, న్యాయం జరుగుతుంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.